చాలామంది ఇతన్ని విమర్శిస్తున్నారు కానీ తనకి అంగవైకల్యం ఉన్నా కూడా దేవుని బైబిల్ చదవడం మానలేదు. చేతులున్నా మనము దేవుని బైబిల్ చదవలేకపోతున్నాం. కానీ తను కాళ్ళతో బైబిల్ తీయడం అందరూ తప్పు పడుతున్నారు. మరి ఎలా చదువుతాడు బైబిల్? ఎలాగైనా దేవుని బైబిల్ చదవాలనే ఆశతో తను కాళ్ళతో తీసి చదువుతున్నారు. చాలాసార్లు నాకెందుకో ఒక్కోసారి అనిపిస్తుంది, బైబిల్ని కూడా విగ్రహం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ముద్దు పెట్టుకోవడాలు, తల కింద పెట్టుకోవడాలు, దాన్ని ఒక విగ్రహంగా పూజిస్తారు. బైబిల్లోని మాటలు మన హృదయంలో మనం పెట్టుకోవాలి. ఓకేనా? బైబిల్ పుస్తకం, కానీ బైబిల్లోని మాటలు పరిశుద్ధమైనవి. ఆ మాటలు మన హృదయంలో ఉంటే చాలు. ఆ మాటలను మనం గౌరవిస్తే చాలు. ఆ మాటలను మనము అనుసరిస్తే చాలండి. ఇతను కాలుతో బైబిల్ తీశాడని విమర్శించు